అంటే రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా టీఓపీకి నేను కంప్లైంట్ చేస్తా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కంప్లైంట్ చేస్తా, దీని మీద విచారణ జరిపించమని చెప్పి నేను ఈ పొగడతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా. నాది రైటు, నేనే గొప్ప అని అనుకుంటే మేము శాసనసభ్యునిగా ఊకునే స్థితిలో ఉండదు. ఎట్టి పరిధిని బయటికి తీస్తాం. ఈ 5 ఎకరాల ల్యాండ్ ఎందుకు కబ్జా అయిందో అది ప్రజలకు చెందిన దాకా నేను పోరాడతా. ఖచ్చితంగా ఆ ప్రజలకు చెందాలి. కామన్ చెరువు హెచ్ఎండిఏలకు ఇస్తే ఆ వరకు నత్తన నడుస్తుంది. అంటే హైడ్రా కంపెనీ చేసేదేమో ఫాస్ట్ నడుస్తుంది, వేరే డిపార్ట్మెంట్ స్లో నడుస్తుంది. దానికి 100 చెక్కలు కొట్టుడు, పతంగులు ఎగిరేసుడు, వాట్సాప్లో పెట్టుడు. ఎవడన్నా ఎమ్మెల్యే పేరు చెప్తే ఎమ్మెల్యే పేరు చెప్పొద్దుడా? ఎవడైతే కబ్జా పెట్టిండో వాంతో పతంగులు ఎగిరేసిండు మన నల్లజర్లో వచ్చి మొన్న. ఇది నా పరిస్థితి. మళ్ళీ వచ్చాక బోర్డులు పెట్టుకొని ఉండాలి. హైడ్రా జిందాబాద్ చెప్పాలని బోర్డులు 10 మందిని ముందే వాళ్ళ ఆఫీసులను పెట్టించి తయారు చేయించి వాళ్ళ చేతిచ్చి పెట్టి మళ్ళీ వైరల్ చేయాలి. ఇంత కాపాడినాం అంత కాపాడినాం. హైదరాబాద్లో పైగా ల్యాండ్స్ 90-80% పైగా ల్యాండ్లో ఉన్నాయి హైదరాబాద్లో. ఇవాళ ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఉంది. నీ పక్కకు ఉన్నటువంటి రామకృష్ణ బిల్డింగ్ కూడా చెరువులోనే ఉంది. కాబట్టి నువ్వు ఏకపక్ష నిర్ణయం తీసుకోవచ్చు కమిషనర్ గారు. నీ అంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకో. నేను రాజకీయంగా నేను ఉంటాను, కాంగ్రెస్ పార్టీకి ఎజెంట్గా పనిచేస్తానంటే ఖచ్చితంగా నీ మీద సెంటర్గా నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా.